హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే ఎక్స్ప్లోర్. చూసారుగా ఈరోజు కర్మ్ డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గోంగూర పులిహోర దగ్గర నుండి డిన్నర్ వరకు ఏం చేసాం మొత్తం ఈ వీడియోలో మీరు చూడండి. ఎక్కడెక్కడ షాపింగ్ చేసాము, ఏమేమి చేసాం మొత్తం చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి ఏషియన్ గ్రాసరీస్కి వచ్చాం చికెన్ కోసం. చూసారుగా ఫుల్ బాడీస్, చికెన్ కీమా, చికెన్ థైస్, గోట్ మీట్. టైం చూడండి ఫ్రెండ్స్, 1:50 అయింది. 12ంటికి రారంటే బయటికి వెళ్ళి తిరిగేసి షాపింగ్, షికాలు, టేబుల్ కొనుక్కోవడం, లాండ్రీ అని ఇప్పుడు వచ్చాడు. మధ్యాహ్నం వండుకుందాం అనుకున్నాం, ఈవినింగ్ స్కిప్ అయిపోయింది. పన్ను ఉంటాయి కండి. ఈ అబ్బాయి పేరు యశ్వంత్ అండ్ మీ బాయ్. అన్నీ కాదు, మనం బొమ్మలను వచ్చి తెలియని వాళ్ళకైతే బొమ్మలు అంటే మళ్ళీ వేరే ఉంటాయి. Mexican market. Thank you, brother. చూసారుగా బయట నుండి ఇది మన మెక్సికన్ స్టోర్. యూఎస్లో అంతే ఉంటాయి, మెక్సికన్ పీపుల్స్ ఎక్కువ ఇక్కడే తీసుకుంటుంటారు. సో డైరెక్ట్గా మీట్ జోన్కి వెళ్ళిపోదాం. మీకు చూపిస్తున్న అక్కడ ఏమేమి ఉంటాయో ఎలా ఉంటాయో. Here go friends. వెరైటీ చికెన్, మటన్, పోర్క్. చాలా చీప్ కదా ఇక్కడ. మొత్తం చాలా చీప్. మ్యారినేటెడ్, అన్మ్యారినేటెడ్, పంది మాంసం, పంది పిల్లలు, తలకాయలు అన్నీ ఉన్నాయి. బీఫ్, మిర్చి చూపించాను. మెక్సికన్ మిర్చి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరే ఇంగ్లీష్ వద్దురా, రెడీ. పోర్క్ కదా, స్టేక్స్ స్లైస్ అండ్ స్లైసెస్. అని వస్తున్నాడు, పనికి మనం వస్తున్నాడు. గార్లిక్ లేదు. మన ఇండియన్ మామిడికాయలు కాదు ఫ్రెండ్స్, ఇవి మెక్సికన్ మామిడికాయలు. అంత ఊపు కూడా ఉండవు. అరే అప్పడాలు కాదు, పోర్క్ స్కిన్ ఇవి. అప్పడాలు అనుకుని మావాడు తినేటట్టున్నాడు. వెజిటేబుల్స్, $5.5 LBs మటన్ ఫ్రోజన్. చాలా చీప్గా వస్తాయి. వెరైటీ డ్రింక్స్ ఫ్రెండ్స్. అంతా మెక్సికన్ డ్రింక్స్ ఐటమ్స్. చిన్నది పిల్లలకి అనుకుంటుంది. Where you can find garlic? Garlic is gonna be in the vegetables. చూసారుగా బాబాయ్ పిచ్చెక్కిస్తున్నాడు. మన దగ్గర చుట్టలు అలాగో, ఇక్కడ వేప్స్ అలాగా. చూడండి ఎలక్ట్రానిక్ వేప్స్ అంతా.
తందూరి కోసం మొదటిగా చికెన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, బోన్కి తగిలేటట్టు. ఇప్పుడు మసాలాలు దంచి తగులుతూ ఉంటాయి ముక్కలకి. నిన్ను కోస్తారు అది. ఫస్ట్ వచ్చి ఉప్పు వేసుకోవాలి, ధనియాల పొడి తగినంత, గరం మసాలా, చిటికెడు పసుపు, చికెన్ మసాలా, స్పెషల్ చికెన్ 65 మసాలా, అండ్ దెన్ బ్లాక్ పెప్పర్. నెక్స్ట్ వచ్చేసి కారం, గుంటూరు కారం అండి, బయట అమెరికా కారం కాదు, ఘాటుగా ఉంటుంది. పెరిగేపురం కారం. ఇంకా స్పూనే అక్క. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గుంటూరే, గుంటూరు స్పెషల్ తందూరి అంటాం. కలుపుకోవాలి మంచిగా. సో బాగా మసాలాలు కలుపుకునే చికెన్ మీద ఒక 2 గుడ్లు, వేసుకొని మంచి మళ్ళీ కలుపుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకోండి, మర్చిపోవద్దు. మసాలాలు మంచి దూరి తొయ్యండి లోపలికి. ఓకే, అండ్ దెన్ ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అబ్బాబాబా లేతగా వచ్చిన మటన్ ముక్కల్ని మంచిగా కడుక్కొని నిమ్మకాయ పసుపు వేసుకొని, ఇందాక మనం మెక్సికన్ స్టోర్లో తీసుకున్న మటన్ని మంచిగా కడుక్కొని ఇలా పేర్చుకొని దీన్ని కూడా మ్యారినేట్ చేసుకుందాం. ముక్క చూసారా మంచి గుట్టు మీద ఉంది, ఒకలామ గుట్టు. అల్లం పేస్ట్, నెక్స్ట్ వచ్చి పసుపు, సారీ గరం మసాలా అండి, పసుపు అనుకున్నా. నెక్స్ట్ వచ్చి పసుపు, నెక్స్ట్ వచ్చి జీరా పౌడర్, and then homemade ధనియా పౌడర్. చెప్పాగా మన గుంటూరు కారం, ఘాటుగా ఉంటుంది. సూదారపాలెం కారం ఇది మాత్రం. నెక్స్ట్ మటన్ మసాలా, అండ్ దెన్ నిమ్మకాయ. మసాలా బాగా కలుపుకొని ముక్కలు పట్టేటట్టు. నిమ్మకాయ పిండుకోండి. మంచి మెత్తగా ఉన్నాయండి ముక్కలు.
ఎరా యశ్వంత్ పెరుగు అన్నట్టు ఇందాక ఉప్పు మర్చిపోయాం. ఇప్పుడు అన్నీ బాగా మసాలా కలుపుకున్న మటన్ని తీసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఈజీగా 40 minutes పట్టింది మనకు పిల్లిపోట్లు వేసుకుంటే. మీట్ నొక్కొని టైం పడిద్ది, ఇంకంతే పెట్టేసుకోండి. బిర్యానీకి కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు. మా జాబ్ కష్టాలు, ఒకవైపు పండగ, ఇంకోవైపు వంట, ఇంకోవైపు జాబ్. బిర్యానీకి ఏమవుతుంది కదా మా జాల్ రెడ్డి కష్టపడుతున్నాడు. బగారా రైస్కి మసాలాలు, నెయ్యి, కావాల్సిన పాత్ర. అండ్ బిర్యానీకి రైస్, దావత్ బాస్మతి రైస్, వన్ ఆఫ్ ది బెస్ట్ రైస్. ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ చూసారుగా, అలా తీసిన మటన్ని ఉడకబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో నుండి మటన్ని తీసి అలా ఉల్లిపాయలు, స్పైసెస్ కొన్ని అన్నీ వేసుకొని మగ్గాక ఇలా మటన్ వేసుకొని తిప్పుకోండి. గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటే మీరు కొద్ది జీడిపప్పు పేస్ట్ వేసుకుని, లేదంటే లేదు, మీ ఇష్టం. బట్ మేమైతే వేస్తాం. బాగా మ్యారినేట్ చేసిన చికెన్ని తందూరి కోసం ఈ విధంగా ట్రేస్ మీద పెట్టుకోండి. ఇలా మంచిగా అరేంజ్ చేసుకున్న చికెన్ని 10 minutes ఓవెన్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత 450 degreesలో మన చికెన్ని పెట్టుకుందాం 1 hour. సో చూసారుగా, ఈ విధంగా ఓవెన్లో అరేంజ్ చేసుకోండి. అండ్ దెన్ మనకి రెడీ అయిపోతుంది గుమ్మలు బాగా దిక్కివలసిన కోడి. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ చికెన్, రైస్ అండ్ దెన్ మటన్. అండ్ బ్యాచ్లో ఒక శాకాహారి ఉంటాడు, వాడి కోసం పనీర్ పులావ్ అండ్ రైతా, లాస్ట్లో పుచ్చకాయలు. ఒక తాగుతుంటాడు. That's it for today. Like, share and subscribe.